ఫిల్లర్స్ ఇప్పుడు తడాకా చూపిస్తున్నారు. యంగ్ హీరోలు ఒక్క సినిమానే పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతూ ఉంటే మన వెటరన్ స్టార్స్ మాత్రం వరుస సినిమాలని లైన్ లో పెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న వెంకీ మామ, చిరు తమ సినిమాలపై అప్డేట్స్ వదలగా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మన బాలయ్య కూడా ఎంటర్ అవ్వటం విశేషం. సినిమాలు చేయటం మొదలెట్టి 30-40 ఏళ్లైనా ఇంకా మొదటి సినిమా చేస్తున్నట్లుగానే ఫీల్ అయిపోతున్నారు మన సీనియర్ హీరోలు. 7-10లోకి ఎంటర్ అయిన చిరు ఇప్పటికే విశ్వంభర పూర్తి చేసి మన శంకర వరప్రసాద్ ని స్పీడప్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు ఇలా ఉండగా రీసెంట్ గా బర్త్డే సందర్భంగా డైరెక్టర్ బాబీతో మెగా 158 చిత్రానికి ముహూర్తం పెట్టేశాడు చిరు. ఇక దీనితో పాటు ఎలాగూ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉండనే ఉంది. అంటే వచ్చే 2 ఏళ్లు మెగాస్టార్ మానియా ఉండబోతోందన్నమాట. ఇక నేను ఎక్కడా తగ్గనంటూ సినిమాలని లైనప్ లో పెట్టేస్తున్నాడు మన వెంకీ మామ. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లని ఖాతాలో వేసుకుని జోరు మీదున్న విక్టరీ తాజాగా త్రివిక్రమ్ వెంకట్రమణాని మొదలెట్టేశాడు. ఇక దీని తర్వాత మళ్లీ అనిల్ రావిపూడితో జతకట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ ఇలా స్పీడ్ చూపిస్తుంటే నేను అంతకు మించి అంటున్నాడు మన బాలయ్య. ఇప్పటికే అఖండ 2ని పూర్తి చేసి డిసెంబర్ కోసం సిద్ధం చేస్తున్న బాలయ్య తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా రాగా ఇప్పుడు అంతకు మించి అంటూ వచ్చే అక్టోబర్ 2వ తేదీన ముహూర్తం పెట్టబోతున్నారట మేకర్స్. ఇక దీనికి తమన్ మ్యూజిక్ ఇస్తుండటంతో మరో సాలిడ్ హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఇప్పటిదాకా క్యామియోలతో కాలం వెళ్లదీసింది చాలు అంటూ 100వ సినిమా వేగం పెంచే పనిలో పడ్డాడట ఈ సినిమాని కాలీవుడ్ డైరెక్టర్ ఆర్ కార్తిక్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి కింగ్ 100 నాట్ అవుట్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీపక్ గా పర్లేదనిపించినా సైమన్ గా డిసప్పాయింట్ చేయడంతో ఇక మళ్లీ యూటర్న్ తీసుకున్న నా కెరియర్ బెంచ్ మార్క్ సినిమాని ఎలా ప్రెజెంట్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.